ప్రైజ్ ది లార్డ్. యేసయ్య శిలువ మీద పలికిన 7 మాటలు, ఆ 7 మాటలలో 2 మాటలు మనం ధ్యానించుకున్నాము. మరి 3వ మాట చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము 27వ వచనము. అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిశువుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. మరి యేసయ్య ఆ ఆఖరి క్షణాలలో మరి ఒక బాధ్యత గురించి, ఒక ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. తన ప్రియ శిశువుడైన మరి యోహానికి తన తల్లిని అప్పగించాడు. మరి తన తల్లికి మరి కుమారుని స్థానముగా యోహానుని అప్పచెప్పాడు. మరి తల్లికి కుమారుని దయచేశాడు, మరి యోహానుకి తల్లి ప్రేమని దయచేశాడు. నీవు తల్లిదండ్రులు లేక బాధపడుతున్నావా? ఒంటరివని బాధపడుతున్నావా? పిల్లలు లేక బాధపడుతున్నావా? భర్తని కోల్పోయి బాధపడుతున్నావా? రక్త సంబంధులను కోల్పోయి బాధపడుతున్నావా? ఏ వ్యక్తి లేడని నువ్వు బాధపడుతున్నావో, దేవుడు మరి యేసయ్య మరి ఎవరో ఒకరి రూపంలో, మరి ఎవరో ఒకరి స్థానంలో నుంచి దేవుడు వారి ప్రేమని, యేసయ్య ప్రేమగా నిన్ను ఆదరిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. మరి ఈరోజు బాధ్యత కలిగిన దేవుడు నీ పట్ల కూడా బాధ్యత కలిగి ఉన్నాడు. మరి ఆయన బాధ్యత శాశ్వతమైన బాధ్యత. 1 రోజు 2 రోజులు నిన్ను ఆదరించే ప్రేమ కాదు, శాశ్వతముగా సదాకాలము తోడుండే ప్రేమ. కుమారుడు లేడని బాధపడుతున్న తల్లిని, యేసయ్య ప్రేమ లేదని బాధపడుతున్న యోహానును దేవుడు ఏ విధంగా ఆదరించాడో, ఈరోజు నువ్వు ఏ వ్యక్తి లేడని నువ్వు బాధపడుతున్నావో, మరి ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో, దేవుడు దాని విషయమై, ఆ వ్యక్తి విషయమై దేవుడు నీకు తోడుగా ఉండి మరి నీకు అన్ని విషయములో దేవుడు సహాయము చేసి నిన్ను ఆదరించునుగాక. మరి ఈ యొక్క బాధ్యతను దేవుడు నీకు కలగచేయునుగాక. మరి నీ ద్వారా అనేకులకు కూడా విడిపించి ఆదరణ కలగచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. మరి నువ్వు సిలువ మీద ఒక బాధ్యతని తెలియజేసావు ప్రభా. తల్లి మరి తండ్రి, ఆ ఒక కుమారుడు లేకపోతే ఆ బాధ ఎంతగా మరి బాధపడుతుందో, ఆ బాధని మరి కుమారుడిని దయచేసి మరి నేను తండ్రి ఆ బాధని తీర్చినావు. అదే విధముగా మరి యోహానికి నీ ప్రేమని మరి తండ్రి నీ తల్లి యొక్క రూపంలో నుంచి మరి తనని ఆదరించినావు. మరి ఈరోజు మాకు అదే వాగ్దానం చేశావు. మా పట్లను ఇదిగో బాధ్యత కలిగి, ఇదిగో దేవా మమ్మల్ని ఏ విషయంలో తండ్రి ఏ వ్యక్తి లేడని ఈరోజు మరి వాక్యము వింటూ బాధపడుతున్నారో, మరి ఎవరి కోసమైతే ఆదరణ లేక బాధపడుతున్నారో నువ్వు ఆదరించి వారి పట్ల నువ్వు బాధ్యత కలిగి వారిని ఆశీర్వదించి వారి నుంచి అనేకులకి విడిపించేలాగా మరి ఆదరణను దయచేస్తున్నావు. అందును బట్టి నీకు కృతజ్ఞతలు. ఇదిగో తండ్రి, నువ్వు మాట్లాడిన ఈ 3వ మాటని మా బాధ్యతను, మా పట్ల నువ్వు కలిగిన బాధ్యతను తెలియజేస్తుంది. నువ్వు మా కుటుంబాన్ని మమ్మల్ని ఆశీర్వదించి మరి నిత్యము దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి యేసయ్య పలికిన 3వ మాట, ఈ యొక్క బాధ్యత గల మాటను మీ యొక్క కుటుంబానికి శాంతిని, సమాధానాన్ని, ఓదార్పును మరి కృపను దేవుడు దయచేయునుగాక. ఆమేన్.